హలో మిత్రులారా, ఈరోజు మనం కొత్తగూడ హైటెక్ సిటీలో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాము. ప్రపంచంలో ఉన్న అతి తక్కువ అర్ధనారీశ్వర దేవాలయాల్లో ఇది ఒకటి. టెంపుల్లోనికి ఎంటర్ అవడంతోనే మనకి పెద్దమ్మ తల్లి దర్శనమిస్తుంది. ఈ ఆలయ యజమానులకి పెద్దమ్మ తల్లి కల్లో కనిపించి గుడి నిర్మించమని కోరారు. ఈ ఆలయానికి ప్రథమం పెద్దమ్మ తల్లి. పెద్దమ్మ తల్లి పక్కనే రేణుక ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది. ఈ రేణుక ఎల్లమ్మనే హేమలాంబ అని కూడా పిలుస్తారు. ఈ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి ముందే నాగదేవత కూడా దర్శనమిస్తారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం చుట్టూ అమ్మవారి 9 రూపాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం ఎదుట ఏకరాతితో చెక్కబడిన ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. చివరిగా అర్ధనారీశ్వర విగ్రహం దర్శనమిస్తుంది. తమిళనాడు మహాబలిపురంలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. 2022లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గుడిని నిర్మించారు. ఈ ఏకశిలా విగ్రహానికి ప్రతి సోమవారం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకం జరుపుతారు. శుక్రవారం రోజు అమ్మవారికి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకం, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది. 9 ప్రదక్షిణలు చేస్తే 9 రోజుల్లో మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందట. ఇక్కడ దర్శనానికి ఎలాంటి విఐపి టికెట్స్ ఉండవు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎలాంటి ఫండ్స్ కానీ డొనేషన్స్ కానీ తీసుకోకుండా వాళ్ళ సొంత ఖర్చుతో నిర్మించారు. మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ వేప చెట్టుకి ముడుపు కడితే ఆ కోరిక తీరుతుందని ఇక్కడ నమ్ముతారు. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆదివారం పెద్దమ్మ తల్లికి అభిషేకం, ప్రతి పౌర్ణమి అమావాస్యకి ప్రత్యేక హోమాలు జరుగుతాయి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 5:30 నుండి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇదండి అర్ధనారీశ్వరి ఆలయ విశేషాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మస్తీ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి.